ఒకప్పుడు తెలుగులో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ పేరుగా కామెడీతో చెలరేగిపోతూ ఉండేవారు. అలాగే తమిళ్లో గౌండమణి సెంధిల్ ఊపులో ఉన్నారు. ఆ సమయంలో వడివేలు సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే అతన్ని యాక్టర్గా ఎవరో తీసుకునేందుకు సాహసించలేదు. ఎందుకు పనికిరావని దర్శకులు తీసి పారేసిన వడివేలును కెప్టెన్ విజయకాంత్ గుర్తించారు. మనోడి దగ్గర మంచి కామెడీ టైమింగ్ ఉందని ఎంకరేజ్ చేశారు ఆయన. అయితే గౌండమణి సెంధిల్ హవాలో మనోడికి ఎవరో కూడా కీ రోల్స్ ఇవ్వడానికి సాహసం చేయలేదు. అంతలా ఆ క్రేజ్ ఏర్పడింది. కానీ విజయకాంత్ మాత్రం తన సినిమాలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయించి మరీ అతన్ని ప్రోత్సహించారు. దీంతో ఆ తర్వాత వడివేలు కామెడీని తమిళ జనాలు విపరీతంగా ఆదరించారు. అయితే సరిగ్గా అప్పుడే సెంధిల్ డిఎంకేని విమర్శించి కష్టాల పాలు తెచ్చుకున్నారు. ఇటు గౌండముని ఆరోగ్యం కూడా అంతగా బాగలేకపోవడంతో వడివేలు హవా ఓ రేంజ్ లో సాగింది. తన పారితోషికాన్ని సైతం డబుల్ కి డబుల్ చేసుకుంటూ వెళ్లిపోయారు ఆయన. ఆల్ ఓవర్ ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ కమెడియన్ గా రికార్డు క్రియేట్ చేశారు వడివేలు. కేవలం కమెడియన్ గానే కాదు, హీరో తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్నది వడివేలే. రోజుకు 1,00,000 తీసుకుని వడివేలు రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన చూసే బ్రహ్మానందం కూడా 1,00,000 పారితోషికం తీసుకుని ఆ తర్వాత దానిని 2.5-3.5 వరకు తీసుకెళ్లిపోయారు. ఇదంతా ఆ రోజుల్లో. అయితే వడివేలుకు పాపులారిటీ ఎంత పెరిగిందో అహం కూడా అంతే పెరిగిందంటారు. తనకు జీవితాన్ని ఇచ్చిన గురువు లాంటి విజయకాంత్ ని చాలా తోలనాడాడు. విజయకాంత్ సోదరి భర్త చనిపోవడంతో ఆయన్ను పరామర్శించడానికి చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అయితే అదే వీధిలో ఉండే వడివేలు ఆ ట్రాఫిక్ ను చూసి చిరాకు పట్టమే కాకుండా కారు దిగి అక్కడున్న కార్లన్నీ తీయమని నారా రచ్చ చేశాడట. అయితే విజయకాంత్ గారి కోసం వచ్చామని కొద్దిసేపు ఆగాలని అతని సన్నిహితులు వడివేలుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆవేశంలో ఉన్న వడివేలు ఎవడి కోసమో నేనెందుకు ఆగాలని అక్కడున్న కార్లను కాళ్లతో తన్నుకుంటూ నానా రచ్చా చేసి బూతులు కూడా తిడుతూ ఉన్నాడు. దీంతో కోపంతో ఉన్న విజయకాంత్ సన్నిహితులు వడివేలును చితకబాదారు. కావాలని నన్ను విజయకాంత్ కొట్టించాడని, ఆయన చెబితేనే నా మీద దాడి చేశారని ఏకంగా కెప్టెన్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేశాడు వడివేలు. దీంతో ఇద్దరి మధ్య వైరం బాగా పెరిగింది. అదే సమయంలో నడిగర సంఘానికి విజయకాంత్ అధ్యక్షుడయ్యారు. నష్టాల్లో ఉన్న నడిగర సంఘాన్ని లాభాల బాటలోకి తెచ్చారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీ క్రికెట్ లాంటివి పెట్టి ఓ గుర్తింపును కూడా తీసుకొచ్చారు విజయకాంత్. ఇదే టైంలో వడివేలును తొక్కాలని బాగా ప్రయత్నించారు కూడా. అయితే వడివేలు తెలివిగా డిఎంకేకు సన్నిహితుడయ్యాడు. అలా కావడంతో వడివేలును ఏమీ చేయలేకపోయేవాడు విజయకాంత్. తన మీదకు ఎవరొచ్చినా సరే కరుణానిధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడు. లేదా స్టాలిన్ కు చెప్పేసేవాడు వడివేలు. బెదిరించే ప్రయత్నాలు కూడా చేసేవాడు. అయితే 2011 ఎన్నికలు వడివేలు కష్టాలు తెచ్చిపెట్టాయి. డిఎంకేకు సపోర్ట్ గా ప్రచారం చేసి వడివేలు విజయకాంత్ ని నానా బూతులు తిట్టాడు. మధ్యలో జయలలితను కూడా తీవ్రంగా విమర్శించాడు. ఇక విజయకాంత్ అయితే నానా మాటలు అనేశాడు వడివేలు. దీంతో విజయకాంత్ లో మరింత పట్టుదల పెరిగింది. ఆ ఎన్నికల్లో జయలలిత విజయకాంత్ కూటమి భారీ మెజారిటీతో నెక్కింది. వచ్చి రాగానే విజయకాంత్ వడివేలు మీద పడిపోయారు. ఏకంగా సెక్రటేరియట్ నుండే నిర్మాతల మండలికి ఫోన్ చేయించి ఈ 5 ఏళ్లు వడివేలును ఎవరో సినిమాల్లోకి తీసుకోవడానికి వీల్లేదు, ఇది అమ్మ మాట, ఆ తర్వాత నా మాట అని చెప్పారట. ఇంకేముంది, అనఫీషియల్ గా ఆయన మీద బ్యాన్ కొనసాగింది. ఇక అప్పటికే ఒప్పుకున్న సినిమాలు తప్పితే ఆయనకు కొత్త ఆఫర్లే లేవు. కాదు లేదు అని ఎవరైనా ఎదురు తిరిగి చేసినా కూడా ముందే అమ్మ పర్మిషన్ తీసుకునో లేకుంటే విజయకాంత్ అనుమతితోనో దగ్గర వాళ్ళు మాత్రమే 1-6 సినిమాలు ఇచ్చారంతే. ఆల్మోస్ట్ వడివేలు ఆ 5 ఏళ్లు కనుమరుగైపోయాడు. అయినా సరే వడివేలులో ఏ మాత్రం అహం తగ్గిందే లేదు. అలా లైఫ్ ఇచ్చిన విజయకాంత్ మీదే కేసు పెట్టాడు వడివేలు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.